భారతీయ రైల్వే ప్రయాణికులకు ఒక అదిరిపోయే శుభవార్త. మీరెప్పుడైనా ట్రైన్ టికెట్ బుక్ చేసుకుని అనుకోని కారణాల వల్ల ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చిందా? అప్పుడు మీరేం చేస్తారు? ఖచ్చితంగా ఆ టికెట్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త టికెట్ బుక్ చేసుకుంటారు కదా. దీనివల్ల క్యాన్సిలేషన్ ఛార్జీల రూపంలో చాలా డబ్బు నష్టపోవాల్సొస్తుంది. కానీ ఇకపై ఆ బాధ ఉండదు. 2026 జనవరి 1 నుండి రైల్వే శాఖ ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకురాబోతోంది. ఇకపై మీరు మీ ప్రయాణ తేదీని మార్చుకోవడానికి టికెట్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు. అసలు ఈ కొత్త రూలేంటి, ఇది ఎలా పనిచేస్తుంది, దీనివల్ల మనకు కలిగే లాభాలేంటి అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా ఇప్పుడున్న పరిస్థితిని ఒకసారి చూద్దాం. సాధారణంగా మనం ఊరెళ్లడానికి 2-3 నెలల ముందే టికెట్లు బుక్ చేసుకుంటాం. కానీ ప్రయాణానికి 2 రోజుల ముందు ఏదైనా అర్జెంట్ పని పడితే లేదా ఆరోగ్యం బాగోలేకపోతే మనం ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతమున్న రూల్స్ ప్రకారం మీరు కన్ఫర్మ్ అయిన టికెట్ తేదీని ఆన్లైన్లో మార్చలేరు. తప్పనిసరిగా ఆ టికెట్ని క్యాన్సిల్ చేయాల్సిందే. అలా క్యాన్సిల్ చేసినప్పుడు రైల్వే శాఖ మీ టికెట్ ధరలో కొంత మొత్తాన్ని క్యాన్సిలేషన్ ఫీజుగా కట్ చేసుకుంటుంది. ఉదాహరణకు మీరు ప్రయాణానికి 48 గంటల ముందు టికెట్ క్యాన్సిల్ చేస్తే ఏసీ క్లాస్ అయితే దాదాపు 190 నుండి 240 రూపాయల వరకు నష్టమొస్తుంది. ఆ తర్వాత మళ్లీ కొత్త తేదీలో టికెట్ దొరుకుతుందో లేదో తెలియదు. దొరికినా మళ్లీ పూర్తి డబ్బులు పెట్టి కొనాలి. ఇది సామాన్యుడికి నిజంగా పెద్ద భారమే. కానీ ఈ కష్టాలన్నింటికీ చెక్ పెడుతూ కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ 2026 నుండి కొత్త విధానాన్ని అమలు చేయబోతోంది. దీని ప్రకారం ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా బుక్ చేసుకున్న కన్ఫర్మ్ టికెట్ల ప్రయాణ తేదీని ప్రయాణికులు సులభంగా మార్చుకోవచ్చు. దీనిలో ఉన్న ముఖ్యమైన అంశాలు ఇవే. నో క్యాన్సిలేషన్ ఛార్జ్. తేదీ మార్చుకోవడానికి మీరు ఎలాంటి క్యాన్సిలేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మీ పాత టికెట్ అలాగే ఉంటుంది, కేవలం తేదీ మారుతుంది. కేవలం తేడా చెల్లిస్తే చాలు. మీరు మార్చుకున్న కొత్త తేదీలో టికెట్ ధర పాత టికెట్ ధర కంటే ఎక్కువగా ఉంటే ఆ వ్యత్యాసాన్ని, ఫేర్ డిఫరెన్స్ని మాత్రమే మీరు చెల్లించాలి. ఒకవేళ ధర సమానంగా ఉంటే ₹1 కూడా కట్టక్కర్లేదు. ఎక్కడ చేసుకోవచ్చు? ఈ సౌకర్యం ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న వారికి ఐఆర్సీటీసీ యాప్ మరియు వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. అయితే ఈ సౌకర్యాన్ని వాడుకోవడానికి కొన్ని షరతులు కూడా ఉన్నాయి. అవేంటో క్లియర్గా చూద్దాం. సీట్ లభ్యత ముఖ్యం. మీరు కోరుకున్న కొత్త తేదీలో సీట్లు ఖాళీగా ఉంటేనే ఈ మార్పు సాధ్యమవుతుంది. ఒకవేళ ఆ రోజు వెయిటింగ్ లిస్ట్ ఉంటే ఈ మార్పు కుదరకపోవచ్చు. సమయం. రైలు బయలుదేరడానికి నిర్దిష్ట సమయం ముందే, ఉదాహరణకు 48 గంటల ముందే ఈ మార్పు చేసుకోవాల్సి ఉంటుంది. దీనిపై పూర్తి గైడ్లైన్స్ ఇంకా రావాల్సి ఉంది. ఇది ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా మీ ఐఆర్సీటీసీ ఖాతాలోకి లాగిన్ అవ్వండి. మై బుకింగ్స్ లేదా బుక్డ్ టికెట్ హిస్టరీలోకి వెళ్ళండి. మీరు మార్చాలనుకుంటున్న టికెట్ని సెలెక్ట్ చేయండి. అక్కడ కొత్తగా వచ్చే రీషెడ్యూల్ జర్నీ లేదా చేంజ్ డేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్యాలెండర్లో మీకు కావాల్సిన కొత్త తేదీని ఎంచుకోండి. సీట్లు అందుబాటులో ఉంటే కన్ఫర్మ్ చేసి ఏవైనా అదనపు ఛార్జీలు ఉంటే చెల్లించండి. అంతే, మీ టికెట్ తేదీ మారిపోతుంది. ఈ కొత్త నిర్ణయం వల్ల లక్షలాది మంది ప్రయాణికులకు, ముఖ్యంగా మధ్యతరగతి వారికి ఎంతో మేలు జరుగుతుంది. పండగ సమయాల్లో లేదా ఎమర్జెన్సీ సమయాల్లో ప్లాన్స్ మారితే డబ్బులు పోతాయన్న భయం ఇక ఉండదు. ప్రస్తుతం కౌంటర్ టికెట్లకు మాత్రమే ఉన్న ఈ ప్రీపోన్మెంట్, పోస్ట్పోన్మెంట్ సౌకర్యం 2026 నుండి ఆన్లైన్ యూజర్లకు కూడా రావడం నిజంగా గొప్ప విషయం. డిజిటల్ ఇండియాలో భాగంగా రైల్వే శాఖ తీసుకుంటున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియజేయండి. ఈ కొత్త రూల్ మీకు ఉపయోగపడుతుందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.